మా చిన్నప్పుడు పెద్ద సరదా కబుర్లు ఎట్లా ఉండేయంటే పెద్దోళ్ళది. ఎరా దానికి ఎంత వచ్చిందిరా వయసు 10 అంటే ఇంకో ఏడాదిలోనో 2 ఏళ్లలోనో పెద్ద మనిషి అయిపోద్ది. ఏం మనోడికి పెడదామా, మన అమ్మాయి కూతురికి అప్పచెప్దామా, ఆ అమ్మాయి కొడుకుకి ఇద్దామా, లేకపోతే వాళ్ళకిద్దాం, వాళ్ళ ఇంట్లో బంధువులు ఉన్నారు, వీళ్ళ ఇంట్లో బంధువులు ఉన్నారు. ఈ వరసలు ఈ లెక్కలు మాట్లాడేవాళ్ళు ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో. అట్లాగే అప్పటి నుంచి అమ్మాయికి పెళ్ళి ఫీలింగ్స్ క్రియేట్ అయ్యాయి, అబ్బాయికి పెళ్లి ఫీలింగ్స్ క్రియేట్ అయ్యాయి. వాళ్ళు వెల్ సెటిల్ కాకపోయినా పెళ్ళిళ్ళు చేసేసుకునేవాళ్ళు, కాపురాలు చేసేసేవాళ్ళు. అందువలన వాళ్ళ పిల్లలు ఎంతమందిని సంతానం నడిచింది. ఇప్పుడు వచ్చేటప్పటికి వెల్ సెటిల్డ్ అబ్బాయి కావాలని అమ్మాయి, సంపాదించి పెట్టే అమ్మాయి కావాలని అబ్బాయి, ఇద్దరి ఆలోచనలు ముదిరి పాకానబడి చివరికి పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా చూస్తే దేశంలో వివాహం కాని యుక్త వయస్కులు సగానికి పైగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రామిక వర్గానికైతే పెళ్ళిళ్ళే కావట్లేదు. జాతీయ నమూనా లెక్కలు